చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తా గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారా మురళీ గారు? ఫైన్ అమ్మా. కష్టం అనేది ఖచ్చితంగా అనివార్యంగా ఉంటుంది ఎవరికైనా. వారి వారి స్థాయిని బట్టి కష్టం కూడా ఆ స్థాయిని బట్టి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి కొన్ని కోట్లల్లో వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, కోట్లల్లో అప్పులు కూడా ఉంటాయి కదా. లక్షల్లో జీతాలు రావచ్చు, లక్షల్లో అప్పులు ఉంటాయి, వేలల్లో ఉన్న వాళ్ళకి వేలలో. ఏ స్థాయిని ఎంత డబ్బున్నా కొన్ని పనులు చేయలేము, కొన్ని సరితూగలేము. రైట్. అయితే ఇట్లా కష్టం అంటే అప్పులు అనేదే కష్టం కాదు, ఇంకా రకరకాల కష్టాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి, తర్వాత మానసిక పరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఇట్లా కష్టం చాలా త్వరతగతిన దాని నుంచి మేము బయటపడాలి అనుకునే వాళ్ళకి ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఉందా, చెప్తారా? 100%, 200% పవర్ఫుల్ రెమెడీ చెప్తాను. 200%. ఖచ్చితంగా. అయితే ముందు యాక్సెప్ట్ అనేటువంటిది వీరు అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. సిచ్యువేషన్ అంతే, ఎలాంటి కష్టం వచ్చినా ఓకే, యాక్సెప్ట్. అయ్యో నాకెందుకు వచ్చింది, అయ్యో నాకేంది ఇది అనేటువంటి ఈ యొక్క వితండవాదం కానీ, లేదా నెత్తి కొట్టుకోవడం కానీ, ఎవడన్నా ఏమైనా చేశాడా, ఏమైనా జరిగిందా, ఎన్ని పూజలు చేస్తున్నా ఫలించట్లేదు, దేవుడు లేడు, ఇక అది వేరు. ఇక ఆ సబ్జెక్ట్గా వారికి మనం ఏం చెప్పలేం. కానీ నేననేది, కొందరు తొందరగా ఇవే ఎవరో ఏమో చేశారు, నీకు నాకు పడకుండా చేశారు, లేదా మా భార్యాభర్తలలో గొడవలు పెట్టడానికి ఎవరో చేతబడి చేయించారా, లేదా పడకుండా ఎవరన్నా ఏమైనా చేశారా అనేటువంటిది కానీ, ఎవరు చూపు ఉందో అనేటువంటిది కానీ, ఇలాంటివి ఎన్నో వినబడతాయి. ఇందాక మీరు అన్నట్టు నేను చెప్పిన ధనం ఎంతున్నా చేయలేని పనులు అనేటువంటిది, అంటే మొన్న బాగా బాధ అనిపించింది నాకు. అంటే నా పర్సనల్ విషయం చెప్తున్నా. మొన్న మా నాన్నగారిది 2వ నెల మాసికం జరిగింది. సో ఈ కార్యక్రమంలో నేను కూర్చోలేకపోయినా కింద, నా కాలు కొంచెము అది ఇబ్బంది అయ్యి, మనకు మడి కట్టుకొని కూర్చోవాలి. సో అది మడి కట్టుకోలేని పరిస్థితి. పక్కన కూర్చున్నా అంతే. జస్ట్ అంటే చెప్తున్నా, కొన్ని పనులు మనము అవి మనకు యోగించవు, చేయాలి అని చెప్పి. మీకు ఎంత ఆర్ద్రత ఉన్నా అది మీరు చేయలేకపోయారు. నాకు ఎస్, వేరే వారు కూడా వారికి ఎంత ధనం ఉండనివ్వండి, వాళ్ళు చేయట్లేదు. కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటవి, వస్తవి. అది యాక్సెప్ట్ చేయాలి. అయ్యో నాకే ఎందుకు ఇలా అంటే మనం ఏం లేదు చేసే. ఇప్పుడు మీరు అన్నట్టుగా అనంత్ అంబానీ వాళ్ళ అబ్బాయి, ఆయనకి ఏం లోటు, నడిచి వెళ్ళాడు ద్వారకకి కదా. అంటే నేను అనేది ఏమిటి అంటే, ఇవన్నీ విషయాలు మనం కొన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. నాకే కష్టం వచ్చింది, నాకే ఇలా వచ్చిందా అంటే, కొన్నిసార్లు మనము కష్టాన్ని కూడా తలుపు కొట్టి పిలుచుకుంటాం మనమే తెలియకుండా. ఎలా? మన మాట తల్లి ఏదున్నా మాటనే. ఇవాళ రేపు ఈ యొక్క కలి యుగంలో మాటతోటి విపరీతమైనటువంటి దరిద్రాన్ని మూటగొట్టుకోవడము అంటే అది మానవులకే సాటి. మనందరం ఇక నేను చెప్తున్నా కదా, ఇదే మాట తీయగా చెప్పవచ్చును, ఇదే నోటి నుండి గట్టిగా చెప్పవచ్చు. మాటని మంత్రంగా మార్చచ్చు అంతే. అలాగే మాట ద్వారా మీరు అన్నట్టుగా దరిద్రాన్ని కూడా మూటగట్టుకోవచ్చు. ఇదే మాటల వల్ల ఇక్కడ చెప్పడం ద్వారా కూడా మనకు తెలియకుండా కష్టాలు ఏర్పడతాయి. ఒక కష్టము మనకు వస్తుంది అంటే అది ఎక్కువగా కూడా శనికి సంబంధించినటువంటి పీరియడ్లోనే, లేదా రాహువు కేతువుకు సంబంధించిన పీరియడ్లో అధికంగా ఉంటుంది. గురువుది ఎట్లా ఉంటుంది అంటే, అష్టమ గురువు కానీ షష్టమ గురువు కానీ అయితే అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళవు. మనకు ఒక ఇంటికి నిర్మాణం చేసాం, ముగ్గు పోసి ఉన్నాం, చక్కటి గురుబలం ఉంది, పంచమాత గురువు ఉంది, చకచక పనులు అయిపోతుంది. ఇది కాస్త గురుబలం తక్కువ అయ్యేసరికి 6వ స్థానానికి గురువు వెళ్ళేటువంటి సమయానికి కొంత సుతార్ ఎవరైతే బిల్డర్ ఉంటాడో ఆ బిల్డర్కు బాగాలేకపోవడము, లేదా బిల్డరు సరిగ్గా పనిచేయకపోవడము, లేదా మనకు వచ్చేటువంటి డబ్బు రాకపోవడము, మళ్ళీ ఒక 1 ఇయర్ లేదా 8 నెలలు ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ 8 నెలల తర్వాత 9 నెలల తర్వాత కొంచెం గురువు ఉదయించే పరిస్థితి ఉంటుంది. అప్పుడు చకచక పనులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది.
అంటే ఇట్లా ఉంటవి కొన్ని కొన్ని కనుక ఇది ఇప్పుడే నాకు వచ్చింది కదా అయ్యో అని ఏది చింతించకుండా అలాంటి పనులు ఇబ్బందిగా ఉంది, అధికంగా కష్టాలు పదే పదే వస్తూ ఉన్నాయి అనుకునేటువంటి సందర్భాలలో మధ్యాహ్నం రోజు తప్పకుండా ఒక శనివారం కావాలి, అది ఇది 7 శనివారాలు చేయాలి నేను చెప్పేటువంటిది. మధ్యాహ్నం పూట శనివారం రోజు మధ్యాహ్నం సుమారుగా 12 గంటల నుండి 12:30 ప్రాంతంలో చక్కగా తలంటు స్నానాన్ని చేసుకోవాలి. తలకు కాస్త నూనెను రాసుకున్న తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసి తప్పకుండా కూడా అంటే పొద్దున స్నానం చేయమంటున్నారు, మధ్యాహ్నం కాదు. పొద్దునతోనే నాకు సంబంధం లేదు. వారు పొద్దున చేస్తారా మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నం చేయమంటున్నారా? ఎస్, ఓకే వారు వర్క్కి వెళ్ళిపోతారా వస్తారా అనేటువంటిది తర్వాత. కానీ ఈ మధ్యాహ్నం 12 గంటలకు మాత్రం గన్షాటు స్నానం చేయాలి. ఇది 2వ స్నానమా 3వ స్నానం అనేటువంటిది కాదు. 12 గంటలకు మీకు కష్టం ఉన్న వాళ్ళు ఉదయం స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి, దేవతా అర్చనలు చేసుకోవాలి, ఇవంతా అయిపోయినవి. మళ్ళీ ఇది రెమెడీ ఇది. మధ్యాహ్నం 12 గంటలకు సుమారుగా 12-12:10 నిమిషాలకు స్నానం చేసి మీ తల దగ్గర నుండి మీ కాలి వరకు ఉండే ఇంత పొడుగ్గా ఉండేటువంటి ఒక దారం, అంటే దారాన్ని తీసుకొని దీనిని ఒక సుమారుగా కూడా 5 వరుసలుగా దారాన్ని తీసుకోవాలి. మీ పాదాల దగ్గర నుండి తల వరకు దారం తీసుకోవాలి. మళ్ళీ దానికి 5 వరుసలు తీసుకొని దీన్ని చక్కగా కూడా జత చేసుకొని మొత్తము పసుపు రాయాలి. ఆ యొక్క దారానికి పసుపు రాసినటువంటి ఆ యొక్క దారాన్ని ఒక కొబ్బరికాయని తీసుకోవాలి. చక్కగా పూర్ణం తీసి, అంటే దేవాలయాల్లో కొట్టేటువంటి కొబ్బరికాయని దీన్ని తీసుకొని దీనికి మొత్తం కూడా చుట్టేసేయాలి. చుట్టిన తర్వాత ఈ యొక్క కొబ్బరికాయ ఏదైతే ఉందో, లేదా పూర్ణ కొబ్బరికాయ తీసుకున్నట్టయితే, అంటే పొట్టు తీయని కొబ్బరికాయ తీసుకున్నట్టయితే దానికి యొక్క దారాన్ని గుచ్చి ముడివేయాలి. ఇది మర్రి చెట్టుకు వేలాడదీయాలి. మర్రి చెట్టుకు వేలాడదీయాలి 12:30 నుండి 1:30 మధ్యలో మధ్యాహ్నం సమయంలో. లేదు అనుకుంటే ఈ యొక్క దారము కట్టినటువంటిది ఏదైతే ఉందో దీనిని ఏదైనా ప్రవహించే నీటిలో వదిలేయాలి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో దీన్ని వదిలేయాలి. ఇట్లా 7 శనివారాలు చేసేసరికి మీకుండే అటువంటి కష్టాలు కానీ దరిద్ర దేవత కానీ వెళ్ళిపోతుంది. ఇది 100% ఖచ్చితంగా. పారుతున్నటువంటి నీరు ఒకవేళ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇది చాలా సులువు కాబట్టి, మరి చెట్టు అంటే ఒకంత భయపడతారేమో, బాబాయ్ మధ్యాహ్నం పూట వెళ్ళి ఆ భయంతోనే కష్టం వెళ్ళిపోతుంది. భయపడాల్సిన పని లేదు, చక్కగా వెళ్ళి కట్టిరండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. 7 వారాలు కంటిన్యూస్ గా చేయాలండి, చేయాలి అంతే. మరి మధ్యలో 3 నుండి 4 వారాల్లోనే వీరికి మంచి ఫలితం వస్తుంది. అలా అని చెప్పి మళ్ళీ చేయకుండా ఉండొద్దు. అది ఒక దీక్షలాగా చేయండి. మధ్యలో అడ్డు వస్తే కంటిన్యూ నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు, ఆ ఒక్క వారం వదిలేసి అంతే. రైట్ అండి, ఒక పవర్ఫుల్ రెమెడీని ఈరోజు తెలియజేశారు. ఖచ్చితంగా మరి ఇది వాళ్ళ, అంటే ఇప్పుడు ఒకవేళ ఆరోగ్యపరమైన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి, నా భర్తకి ఆరోగ్య సమస్య ఉంది, లేకపోతే నా పిల్లాడికి ఆరోగ్య సమస్య ఉంది, వాళ్ళకే ఇది వాళ్ళకి కొలిచి, దారాన్ని కొలిచి నేను వెయ్యొచ్చా, తల్లిగా కానీ భార్యగా కానీ నేను వెయ్యొచ్చా నదిలో అంటే ఓకేనా? ఎవరైనా ఒక మాట మర్చిపోయాను ఇక్కడ. ఈ యొక్క కొబ్బరికాయకు దారం కట్టిన తర్వాత ఒక 3 సార్లు దిష్టి పైనుండి కిందికి, కింద నుండి పైకి తీసిన తర్వాత తీసుకువెళ్ళాలి. రైట్, ఈ విధంగా చేసుకోవచ్చు. రైట్ అండి, పవర్ఫుల్ రెమెడీని పరిచయం చేశారు. ఖచ్చితంగా 20 అంటే ఏంటిది అని అనిపించవచ్చు, రకరకాల నిగూఢంగా ఉన్నటువంటి రెమెడీస్ చాలా ఉంటాయి, మనకి తెలియకపోవచ్చు, కొత్తగా ఉండి ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఇవి పనిచేస్తాయని చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ట్రై చేస్తే కష్టం పోవటం మనకు కావాలి. ఎండ్ ఆఫ్ ది డే దీనివల్ల ఎవరిని హాని చేసేది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది పాటిస్తూ వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ్.